హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేస్తున్నానండి. మా నెల్లూరు స్పెషలు. దానికి కావాల్సిన చేపలు కట్ చేసి పెట్టుకొచ్చుకున్నాము, బాగా కడుక్కున్నాము. కడుక్కుంది దాంట్లోకి ఎర్రగడ్డలు, మామిడికాయ, టమోటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కల్లుప్పు అండి, కారం, పసుపు, చింతపండు రసం చిక్కగా ముందుగా తీసి పక్కన పెట్టుకున్నానండి. చిక్కగాను మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీంట్లో కొంచెం ఆనియన్ వేసుకుంటున్నాను, కొంచెం టమోటాలు, పచ్చిమిర్చి, కల్లుప్పు రుచికి సరిపడేట్టు, పసుపు, కారం చాలా పట్టిద్దండి మన నెల్లూరు చేపల పులుసుకి. ఇవన్నీ వేసి పెట్టాక కలుపుకుందాము. ఇవన్నీ బాగా ముక్కగా పట్టాలండి, ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ. మనం దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి ఉప్పు, కారం అన్నీ వేసి ఒక 10 నిమిషాలు కలిపి పక్కన పెట్టుకున్నామండి. ఇలా పెట్టడం వల్ల ముక్కకి ఉప్పు, కారం బాగా పడుతుంది. మనం చింతపండు రసం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను నేను, అవి పోసేద్దాము. పోసేటప్పుడు కూడా మనం చేయి అడ్డం పెట్టుకొని ఇలాగా, అంటే నలుసులు ఏమీ లేకుండా చూసుకుంటూ పోసుకోవాలండి. ఈరోజు మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినానండి నేను. మా అమ్మోళ్ళ ఇంట్లో చేస్తున్నా. మా అమ్మకి నేను చేసే చేపల కూర అంటే చాలా ఇష్టం అండి మా అమ్మకి. అందుకని మా ఫ్రెండ్స్కి కూడా చూపిద్దామని ఇలాగా మనము చెత్త రాకుండా అన్నీ చూసుకుంటూ చేసుకోవాలండి. చింతపండు పులుసు పోసుకున్నాక ఇంకొంచెం బాగా మిక్స్ చేద్దాము, కలిపేద్దాము. ఇవి కలిపేటప్పుడు నీట్గా చూడండి, చిక్కగా ఉంది కదా పులుసు. మనకి చేపల్లోనే కొంచెం వాటర్ కూడా వస్తాయన్నమాట. అందువల్ల మనం ఎక్కువ వాటర్ అయిన అవసరం లేదు. దీంట్లో కొంచెం సరిపోతుంది, ఎక్కువేం కాదు. అంటే టీ తాగుతాం కదా గ్లాసు, ఒక అర గ్లాసు ఇలాగండి చిక్కగా. మనం దీంట్లో కొంచెమే ఎర్రగడ్డలు వేసాము, కొంచెం టమోటాలు వేసాము పచ్చివి. మనం కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాము. అవి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం. అది చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. ఇది చేపల పులుసుకి మనం పొడి చేసుకుంటాం కదండి, మెంతు పొడి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఈ నాలుగిటిని మనకి దోరగా వేపుకొని పక్కన పెట్టుకుందాము. ఇవి పొడి చేసుకోవాలండి. వేగిపోయాయి. చేపల పులుసు తాలింపుకి మనం ఆయిల్ పోసుకుంటున్నామండి, బాండీ పెట్టుకొని. మన చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఇలాగా ఆయిల్ ఎక్కువ పడాలి, కారం ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుందండి చేపల పులుసు. మనం ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దాంట్లో మనం జీలకర్ర, మెంతులు వేసాము. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను. ఎర్రగడ్డలు వేస్తున్నామండి. ఎర్రగడ్డలు బాగా ఏగనివ్వాలి. మనం పులుసులో కొంచెమే వేసాము ఎర్రగడ్డలు, మనకి దీంట్లో కొంచెం ఎక్కువ పడతాయి. అయ్యో మీకు ఫస్ట్ మర్చిపోయాను, తెల్లగడ్డలు కూడా కొంచెం ఇందాక వేసుకోవాలండి, మర్చిపోయాను, సారీ. తాలింపు గింజలు వేసినప్పుడే తెల్లగడ్డలు కూడా పచ్చగా దంచుకొని వేసుకుందాము. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకొని ఎర్రగడ్డలు బాగా ఏగిపోవాలి. బాగా ఏగిన తర్వాత ఎర్రగడ్డలు బాగా ఏగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు ఏగనిద్దాము. ఎర్రగడ్డలు వేగే కదండి, ఏ చేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు,
టమోటాలు వేస్తున్నాను. ఈ టమోటాలు కూడా బాగా మగ్గనిద్దాము. ఇది బాగా టమోటాలు ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనము దీంట్లోకి ఈ మసాలాని మన చేపల పులుసులో పోసేసుకుందాము. మనం ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చేపల పులుసు, ఇందులో పోసేసుకుందాము. టమోటా కూడా బాగా వాడిపోయింది చూసారా. మనం ఇంక ఈ తాలింపుని పులుసు రెడీ చేసుకుని పులుసులో పోసేసుకుందాము. మనము తాలింపు పోసేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలాగా ఒక్కన్నిటికి ఆయిల్, కూర అంతా ఆయిల్ పెట్టేటప్పుడు ఇట్లా తిప్పి పెట్టుకోవాలమ్మా. దీన్ని కొంచెము మనం ఉడికే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు అవి పచ్చివి కాబట్టి గెంటి పెట్టాను. మామూలుగా అయితే గెంటి పెట్టకూడదు. గెంటి పెట్టామంటే ముక్క ఇరిగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు వేసేద్దాం. మామిడి దబ్బలు ముందుగా వేస్తే ఇరిగిపోతాయండి. ఇలా వేసామనుకో కాయలకాయ లెక్కే ఉంటాయి. ఒకసారి ఇలా తిప్పేద్దాము. ఇప్పుడు మనం ఉడకనిద్దాం. మూత పెట్టేసుకొని ఇంకా సిమ్లో పెట్టేద్దాము. సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. అయిపోవచ్చింది. ఆయిల్ పైకి వచ్చేసింది కదండి, అంటే మనకి పులుసు ఉడికిపోయినట్టు. ఆయిల్లో చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్నాం కదండి, మనం ఇందాక ఏపి దంచి పెట్టుకున్నాము మెంతుల పొడి. దాంట్లో కొంచెం తెల్లగడ్డలు, వేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర ఫైనల్ అండి. ఇంకొక 10 మినిట్స్ ఉడికిచ్చామంటే సరిపోతుంది. మనం పొడి కొత్తిమీర వేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇలా తిప్పుకుందాము. చేపల కూరలో అసలు గెంటే పెట్టకూడదండి. వీలైనంత వరకు ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. పులుసు చిక్కబడిపోయింది. మనకు పులుసు ఉడికిందా లేదా అని తెలియడానికి ఫస్ట్ ఇక్కడ ఆయిల్ ఉంది కదండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. ఫైనల్ లుక్ ఫ్రెండ్స్ అయిపోయింది. చూడండి చిక్కబడిపోయింది పులుసు. ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది. మా నెల్లూరు చేపల పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ వరకు చూసినందుకు. బాయ్ గైస్. బాయ్ 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 ఫ్రెండ్స్.